హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా ట్యూస్డే వ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ట్యూస్డే రోజు నేనేం స్నాక్స్ చేశాను దీంట్లో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ నేను మార్నింగ్ గ్రీన్ టీ చేసుకుంటున్నాను. గ్రీన్ టీలోకి మనం హాఫ్ లెమన్ వేసుకోండి. నెక్స్ట్ వాటర్ బాయిల్ చేసుకుందాం. వాటర్ బాయిల్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న లెమన్ అండ్ గ్రీన్ టీను వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇలా తాగండి, చాలా హెల్త్కి చాలా మంచిది. ఈ గ్రీన్ టీ రోజు తీసుకోండి 2 times. డైట్కి కూడా బాగా పనిచేస్తుంది ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ గ్రీన్ టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరేం తీసుకున్నారో టీ, కాఫీ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎంతో టేస్టీ ఉండే గ్రీన్ టీ. అండ్ మార్నింగ్ టిఫిన్కి నేను సఫోలా మసాలా ఓట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరేం టిఫిన్ చేశారో చెప్పండి నాకు. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది, స్నాక్స్లా అయిపోతుంది, టిఫిన్లా చేసుకోవచ్చు మనం. దానికి ఫస్ట్ చేయాల్సింది ఒక కప్ వాటర్ తీసుకోండి. అవి బాయిల్ అయ్యాక ఈ మసాలా ఓట్స్ని మనం దాంట్లో వేసుకుందాం వాటర్లో. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది ఫ్రెండ్స్, మనకి 10 minutesలో అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. ఇలా చేసుకోండి మీరు, చాలా టేస్టీగా మసాలా ఓట్స్ రెడీ అయిపోయినట్లే. ఇంకో 5 minutes దీన్ని మరిగించుకుందాము. ఇన్స్టెంట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనకి. ఇప్పుడు మనం 5 minutes తర్వాత చూద్దాం. చూడండి, బాయిల్ అవుతుంది కదా. ఇంకో 20 minutesలో మనకి సఫోలా మసాలా ఓట్స్ రెడీ అయిపోయినట్లే. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి ఒకసారి. ఓట్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ ఉండే మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చికెన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చికెన్ నూడిల్స్ చేసుకోవడానికి మనకు కావాల్సింది 1 packet చికెన్ నూడిల్స్ తీసుకోండి. 1 packet సరిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చేయాల్సింది 2 cups వాటర్ బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాక నూడిల్స్ని అందులో మనం వేసుకుందాం. ఇది కూడా 5 minutes వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. 5 minutes అయ్యాక కావాలంటే మనం దీంట్లో ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను అవేం వేసుకోవట్లే, ఎందుకంటే ఇన్స్టెంట్గా అవడానికి టిఫిన్ లాగా చేస్తున్నాను నేను. మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మనకు చికెన్ నూడిల్స్ కూడా రెడీ అయిపోయినట్లే. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది విత్ సాస్తో. మీరు ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినట్లే. మీరేం చేసుకున్నారో టిఫిన్ నాకు షేర్ చేయండి. నెక్స్ట్ స్నాక్ ఐటమ్ చక్రాలు ఫ్రెండ్స్. ఇవి నేనే చేశాను. చక్రాలు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను నేను మీకు. అంత క్రంచీగా సాఫ్ట్గా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఇవి నెక్స్ట్ పల్లీలు అంటాం మనం. ఇవి కూడా స్నాక్స్లా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇవి నేను స్నాక్స్లా వేస్తున్నాను. ఈ చక్రాలు చాలా సాఫ్ట్గా క్రంచీలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను లంచ్లోకి ప్రిపేర్ చేసిన కర్రీ బంగాళదుంప, వంకాయ, టమాటో, పచ్చనపప్పు కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎలా చేసుకోవాలో. మా లంచ్లోకి కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మీరేం కర్రీ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్ని స్పెషల్ చేసుకున్నాక మనకేముంటుంది ఫ్రెండ్స్, ఇంకా క్లీనింగ్. స్టవ్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను, మీరు చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.